కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం కేశంపేట మండలం ఏ క్లాస్ ఖాన్పేట గ్రామంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని పూజలు చేసి అనంతరం మాట్లాడారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారి ప్రేమను, వైభవాన్ని, ధర్మాన్ని ప్రతిబింబించే దైవిక కార్యక్రమమని అభిప్రాయపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిల కళ్యాణ మహోత్సవం వైకుంఠంలో జరిగిన దివ్య వివాహాన్ని స్మరించుకుంటూ భూలోకంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు జరుపుకుంటారని తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని, యువతి యువకులకు వివాహ గడియలు వస్తాయని నానుడి ఉందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు పొందారు. గత 2 రోజులుగా దేవాలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల విందుగా కొనసాగుతున్నాయని, గ్రామంలో సంపూర్ణ దైవిక వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఉత్సవాలలో షాద్నగర్ నియోజకవర్గంలోని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री पर्वतालु यादव नामधेयस्य यजमानस्य अंजय यादव नामधेयस्य मुहूर्ते प्रवर्तमानस्य यज्ञपराधे वैवस्वतमन्वन्तरे प्रथमपादे भरतवर्षे तेरोहक्षतिभागे कृष्णागोदावरी मध्यप्रदेशे अस्मिन् कल्याणमण्डपे समस्त देवता ब्राह्मण हरे ఆడవాళ్ళ భుజంపై నుంచి భుజం నుంచి ఒకే ఓం కేశాయ స్వాహా కేశాయ నమః నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణవే నమః అభిగోళనాయ నమః గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాట్లాడకుండా కూర్చుని వింటున్నారో వాళ్ళ పైనుంచి వాళ్ళ పాపాలు ఎగిరిపోతూ ఉంటాయి. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వచ్చి వాళ్తాయి. మీ ఇష్టం. ఇంకా నిశ్శబ్దంగా ఉండి ఇక్కడ మాట్లాడకుండా ఉంటే అక్కడ దేవుడితో మాట్లాడుతున్నట్టే లెక్క. ఇక్కడ